సజ్జనార్కి బిగ్ షాక్ తగిలింది. సిపి సజ్జనార్కి టీహెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 26 లోపుగా రిపోర్ట్ అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ ఏ విషయంలో అంటే చైనా మాంజా వినియోగించకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక నగరవాసుల ప్రాణాలు తీస్తున్నటువంటి ఈ నిషేధితమైనటువంటి మాంజా దీనిపైన కట్టడి చేయడంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు. మానవ హక్కుల కమిషన్కి పలు అడ్వకేట్లు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ రియాక్ట్ అయింది. హైదరాబాద్ సిపి సజ్జనార్, మీరు చైనా మాంజాని కట్టడి చేయడంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే చైనా మాంజా కారణంగా చాలామంది గాయాల పాలవుతున్నారు, ఆసుపత్రి పాలవుతున్నారు, చికిత్స తీసుకుంటున్నారు, మరణిస్తున్నారు. అయినా ఈ చైనా మాంజా అరికట్టడం లేదు, ఇంకా దర్శనం ఇస్తూనే ఉంది. అయితే చైనా మాంజా అరికట్టడం పైన సజ్జనార్ తీసుకున్న చర్యలు ఏంటి అంటూ పలువురు అడ్వకేట్లు హ్యూమన్ కమిషన్కి ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు హ్యూమన్ కమిషన్ రియాక్ట్ అయింది. సో మానవ హక్కుల సంఘం ఇప్పుడు ఆయనకి పలు ఆదేశాలు జారీ చేసింది. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి ఎన్హెచ్ఆర్సీ ఇప్పుడు ఆయనకి నోటీసులు పంపించింది. సో తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇప్పుడు ఆయనకి నోటీసులు పంపించింది. ఈ అంశంపైన మా ప్రతినిధి పవన్ ఉన్నారు. పవన్, సో సిచ్యువేషన్ ఏంటి? సజ్జనార్కి నోటీసులు వచ్చాయి. సజ్జనార్ ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఈ చైనా మాంజాను కట్టడి చేయడం కోసం? ఇప్పుడు సజ్జనార్ అటు టీహెచ్ఆర్సీకి ఎటువంటి సమాధానం ఇచ్చే అవకాశం ఉంది? ఎస్ మనోజ్, ఏదైతే చైనా మాంసాన్ని నిషేధిస్తామంటూ కూడా పెద్ద ఎత్తున జనాల్లోకి వార్తనైతే స్ప్రెడ్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఈ మాంసా కొనసాగుతూనే ఉంది. ఎక్కడ కూడా దీని విక్రయశాలలు అయితే కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా దీనికి బంద్ అనేది ఒక గేట్ అనేది పడలేదు. ఇప్పటికి కూడా చాలా చోట్లగా దొంగచాటుగా ఈ చైనా మాంసాన్ని అమ్ముతా ఉన్నారు. ఏదైతే ఒక గంజాయిని కాక ఎలా అమ్ముతారో, ఒక పలానా చోట డబ్బు కట్టి పలానా చోటు ఇంకో చోటుకి వెళ్ళి ఈ పలానా వ్యక్తి మీకు మాంసా ఇస్తాడని చెప్పి ఈ విధంగా నెట్వర్క్ నడిపిస్తూ కూడా ఈ చైనా మాంసాన్ని అయితే అమ్ముతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి చోట రోజుకు ఒక ప్రమాదం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు పోలీస్ ఆఫీసర్కి అయింది. నిన్న ఒక వృద్ధ మహిళ వెళ్తూ బైక్ మీద వెళ్ళేటప్పుడు ఆమెకి ఏకంగా కాళ్ళు మొత్తం కూడా కట్ అవ్వడం జరిగింది. మీరు ఈ చైనా మాంసాన్ని ఏ విధంగా అరికట్టారంటూ కూడా పెద్ద ఎత్తున సజ్జనార్ పై క్వశ్చన్లు అయితే వస్తా ఉన్నాయి. హైదరాబాద్ సిపి సజ్జనార్కి అయితే ఇది ఒక షాక్ అనే చెప్పుకోవాలి. సిపి సజ్జనార్ కు టీహెచ్ఆర్సీ నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. ఫిబ్రవరి 26 లోపు రిపోర్ట్ అందజేయాలంటూ కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి కూడా కట్టడి చేస్తాం, గతంలో ఐబొమ్మ రవిని పట్టుకున్నాం అన్నారు. కానీ దాని తర్వాత కూడా అదన్నీ సినిమాలు రాస్తూనే ఉన్నాయి. మీరు ఎక్కడ పట్టుకున్నారంటూ కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ చైనా మాంజాని అరికడతామన్నారు. మరి ఎందుకని అరికట్టలేకపోతా ఉన్నారు? ఇంకా కూడా విక్రయాలు నడుస్తా ఉన్నాయి. ఎక్కడికక్కడ పతంగులు ఎగిరేస్తా ఉన్నారు. మరి ఏ కఠిన చర్యలు ఎక్కడికి వెళ్ళిపోయాయంటూ కూడా పెద్ద ఎత్తున హ్యూమన్ రైట్స్ నుంచి క్వశ్చన్లు అయితే తలెత్తుతా ఉన్నాయి. ఎలాంటి చర్యలు తీసుకున్నారో మీరు ఒక కమిటీగా, ఒక మెంబర్ గా ఒక ఫుల్ ఫామ్ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నగరవాసుల ప్రాణాలు తీస్తున్న ఈ నిషేధమైన చైనా మాంజా ఎలా వస్తా ఉన్నాయి జనవాసంలోకి అంటూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. నిషేధిత చైనా మాంజాపై చర్యల గురించి మానవ హక్కుల కమిషన్ పలువురు అడ్వకేట్లు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. నిజంగా ఇప్పటికి కూడా కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, అటు ధూల్పేటలోనే పెద్ద ఎత్తున మంగళహాట్ పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడే ఒక టోల్ గేట్ లాంటిది పెట్టుకుని ఇన్ అండ్ అవుట్లు అన్ని కూడా చెక్ చేస్తా ఉన్నారు. కానీ మనం వెళ్ళి ఒక సీక్రెట్ ఆపరేషన్ లాగా వెళ్ళి మేము కనుక సైలెంట్ గా వెళ్ళి 10 సార్లు అడిగితే కనుక వచ్చి కవర్లలో కట్టి పైన కాటన్ దారం చుట్టూ ఉంటుంది, లోపల చైనా మాంజా చుట్టి దీని ఒక గంజాయిని ఎలాగైతే అమ్ముతారో ఆ విధంగా ఈ చైనా మాంజాలు అమ్ముతా ఉన్నారు. ఇటు ఎర్రగడ్డలో కూడా ఇదే విధంగా ఈ విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. చీకటి మాటగా ఒక మాఫియా లాగా రన్ చేస్తా ఉన్నారు ఈ చైనా మాంజాని. ఒక గతంలోనే మీరు కనుక హరికట్టినా కూడా ఎందుకని ఇంతమంది ప్రాణాలు హరిస్తా ఉంది? ఒక పక్క చాలా మంది గొంతులు కోసుకుంటున్నాయి, చేతులు కానీ. మన హైదరాబాద్ గచ్చిబౌలిలో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ భుజం మొత్తం కూడా కట్ అవ్వడం జరిగింది. ఈ రోజు కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఎక్కడ చైనా మాంజాన్ని అరికట్టారు అనే ప్రశ్న తలెత్తా ఉంది. సో దీనిపై సిపి సజ్జనార్ అయితే ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఇవ్వకపోయిన నేపథ్యంలో మీరు దీన్ని అరికట్టనట్టే అంటూ కూడా హ్యూమన్ రైట్స్ వీరిపై మండిపడతా ఉంది. రైట్స్ జరుగుతున్నా ఎక్కడెక్కడ ఆయన స్పెషల్ రైట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తన టీంతో వెళ్ళి ప్రతి షాప్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంటే ఇవి కరెక్ట్ కాదంటారా? ఇది కరెక్ట్ ప్రొసీజర్ కాదా? ఇంకా టీహెచ్ఆర్సీ తనకి నోటీసులు జారీ చేసిందని అంటే అటు అడ్వకేట్లు ఫిర్యాదు చేసిన వారు ఎటువంటి ప్రికాషన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు? అంటే ఇది కాదు ఇంకా కరెక్ట్ రూట్ అనే రకంగా ఫిర్యాదు చేసిన అడ్వకేట్లు భావిస్తున్నారా? ఎంత కట్టడి చేసినా కూడా, ఎంత ఇన్ అండ్ అవుట్ చెక్ పాయింట్స్ పెట్టి ఎన్నిసార్లు తనిఖీలు చేసినా కూడా గుట్టు చప్పుడు కాకుండా ఈ విక్రయాలు అయితే సాగుతూ ఉన్నాయి. ప్రజల్లో కూడా ఇప్పటికి కూడా అవగాహన రావట్లేదు. చైనా మాంజా వాడద్దు అని చెప్పినా కూడా ఎంతో మంది చదువుకున్నా కూడా ఒక మూర్ఖులాగా వల్లిపోయి ఆ చైనా మాంజాన్ని బ్లాక్ లో కొనుక్కొని వాటిని విక్రయిస్తూ పతంగులు ఎగిరేస్తూ ఎంతో మంది ప్రాణాలు హరిస్తా ఉన్నారు. కానీ దీనిపై నిజంగా హరికట్టాలి అంటే ప్రజల్లోనే మార్పు రావాలి. పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ చెక్ పాయింట్స్ లో పెట్టుకొని కైట్లు పతంగులు ఎవరైనా పట్టుకొని వెళ్తే వారన్నీ కూడా
ఆ డిక్కీలు కానీ వారి లగేజెస్ కానీ అన్ని కూడా ఓపెన్ చేసి చెక్ చేస్తా ఉన్నారు. ఇటు సిటీ కానీ చార్మినార్ సరౌండింగ్స్ అండ్ ధూల్పేట ఇవన్నీ ఏరియాస్ లో కూడా ఇన్ అండ్ అవుట్ చెక్ చేస్తున్నా కూడా ఎంతో కొంత మేరకు మిస్ అయ్యే అవకాశం ఉంది. కానీ ప్రజల్లో అవగాహన వచ్చి ప్రజలే కనుక వాటిని తిరస్కరిస్తే, నిజంగా ఈ చైనా మాంజాలు వాడొద్దు అని తిరస్కరిస్తే ఆ సేల్స్ తగ్గిపోతాయంటూ కూడా చెప్తా ఉన్నారు. కానీ దీనిపై ఇప్పటికి కూడా బయట రాష్ట్రాల నుంచి కూడా వస్తా ఉన్నాయి. ఇటు మెయిన్ గా ధూల్పేట లాంటి ప్రాంతాల్లో గుట్టు కూడా తయారు చేస్తున్న కేంద్రాలు ఉన్నాయి. వాటిపై రైడ్ చేసి వాటిపై యాక్షన్ తీసుకుంటే తప్ప ఈ చైనా మాంజాలు అరికట్టలేమంటూ కూడా తెలుస్తా ఉంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ పవన్. సో మొత్తంగా హైదరాబాద్ సిపి సజ్జనార్కి టీహెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. మీరు చైనా మాంజాని కట్టడి చేయడంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి అని చెప్పి ఫిబ్రవరి 26 లోపుగా ఒక రిపోర్ట్ని రెడీ చేయాలని చెప్పి టీహెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. సో దీనిపై సజ్జనార్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? చైనా మాంజాని అరికట్టడంలో సజ్జనార్ సక్సెస్ అయ్యారా లేదా ఫెయిల్ అయ్యారా? మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. సేమ్ టైం మీ చుట్టుపక్కల కూడా ఎవరైనా చైనా మాంజాని విక్రయిస్తున్నా, చైనా మాంజాని వినియోగిస్తున్నా పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సజ్జనార్ చెప్పుకొచ్చారు. కాబట్టి మీరంతా కూడా ఆ ఇనిషియేటివ్ తీసుకోండి. మీ చుట్టూ ఎవరైనా వాడుతున్నా వెంటనే కంప్లైంట్ చేయండి. పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.